హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 6 to 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలా మంది ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిడీతో అందిస్తున్నాం. పేపర్ 1 అండ్ పేపర్ 2 సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే యాప్లో ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఉన్నాయి. సో నవంబర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా అప్డేట్ చేస్తాం. 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇక్కడ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి, అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. అక్కడ శాంపిల్ పీడిఎఫ్, శాంపిల్ టెస్ట్ ఉంటాయి. ఒకసారి చూసి మీకు నచ్చితే వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే పర్చేస్ చేయండి. ఇంకా మన ఛానల్లో కూడా ఫ్రీగా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయబడుతున్నాయి. మీరు ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, మీకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ కూడా దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 1392 జేఎల్ పోస్టులకు ప్రకటన అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. 16 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, జూన్ లేదా జూలైలో పరీక్ష అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ఈవినింగ్ వీడియో అయితే చేసాం. సో ఈరోజు దాదాపు అన్ని న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి. సో మనకి ఏ సబ్జెక్ట్లో ఎన్ని పోస్టులు అయినటువంటి ఖాళీలు కూడా ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనకు TSPSC అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా రిలీజ్ చేసింది. సో ఈ పీడిఎఫ్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చూడండి. చాలా మంది కొన్ని పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయంలో అయితే డౌట్స్ అయితే అడగడం జరిగింది. మీరు ఒకసారి నిదానంగా ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసిన తర్వాత మీకు కనుక వీటికి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. సో దీంతో పాటు ఇక్కడ మనకు TSPSC నుంచి మరొక అప్డేట్ కూడా చూడవచ్చు. సో రీసెంట్గా మనకు TSPSC కండక్ట్ చేసినటువంటి FSO ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్స్ని అయితే డిక్లేర్ చేయడం జరిగింది. సో మనకు నవంబర్ 7న ఈ రాత పరీక్ష అయితే నిర్వహించారు. రీసెంట్గా మనకు డిసెంబర్ 2న దీనికి సంబంధించిన కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దాదాపుగా 16,000 మంది అప్లై చేస్తే సో దీనికి 9,300 మంది అయితే ఎగ్జామ్ రాశారు. సో దీనికి 1:2 రేషియోలో నేనైతే రిజల్ట్స్ రిలీజ్ చేసినట్లు ఇక్కడైతే ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆ 1:2 జాబితా అనేది ప్రజెంట్ TSPSC వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ పంచాయతీరాజ్ శాఖలో అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు మంగళం అంటూ పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఇకపై TSPSC ద్వారా నియామకం 2516 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు నిన్నటి న్యూస్ పేపర్లో కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక చాలు వెళ్ళండి అంటూ దిశ న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల తొలగింపు, 2516 మందిని ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం. ఆ పోస్టులను ఖాళీగా చూపినటువంటి పంచాయతీరాజ్ శాఖ ఇక కొత్త వారిని తీసుకోవద్దంటూ ఉత్తర్వులు అని చెప్పేసి నిన్నటి న్యూస్ పేపర్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఏమి ఇచ్చారనేది ఒకసారి ఇక్కడ చూసినట్లయితే పంచాయతీరాజ్ శాఖలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం మంగళం పాడుంది. ఇకపై ఈ పోస్టులను TSPSC ద్వారా భర్తీ చేయనున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మనకు 2019లో ఈ నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు దాదాపుగా సో దాని తర్వాత చాలా ఖాళీలు అయితే ఏర్పడ్డాయి. వివిధ కారణాల వల్ల కొంతమంది ఆ పని ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా చేసి అయితే వెళ్ళడం జరిగింది. సో ఆ నేపథ్యంలో అక్కడ 2516 ఖాళీలు అయితే ఏర్పడ్డాయి. అయితే వాటిలో ముఖ్యంగా నెక్స్ట్ 2వ స్థానంలో ఉన్నటువంటి మెరిట్ జాబితాతో వాళ్ళనైతే ఫిల్ చేయడం జరిగింది అవుట్సోర్సింగ్ విధానంలో. సో అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నటువంటి నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖలో గ్రూప్ 4 కింద గుర్తించినటువంటి ఉద్యోగ జాబితాలో ఈ 2516 పోస్టులను ఖాళీగా చూపింది. అయితే ఇకపై పంచాయతీరాజ్ శాఖలో కార్యదర్శులను అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకోరాదని ఈ పద్ధతిలో నియామకాలు నిలిపివేసినట్టు ప్రకటించింది. సో ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ సో కమిషనర్ జిల్లాల పంచాయతీ కార్యదర్శి అధికారులు కూడా ఉత్తర్వులు జారీ చేశారని చెప్పేసి ఇచ్చారు. దీంతో ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నటువంటి కార్యదర్శుల భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారిందంటే ఇక్కడ ఇచ్చారు. సో మరోవైపు ప్రస్తుతం అవుట్సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నటువంటి తమ పరిస్థితి ఏమిటని గ్రామ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నట్లయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఖాళీలను 2516 ఖాళీలను TSPSC ద్వారా భర్తీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. కాకపోతే సో ఇప్పటి వరకు వర్క్ చేస్తున్నటువంటి మా పరిస్థితి ఏందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనం మొన్నటి న్యూస్ పేపర్లో కావచ్చు, నిన్నటి న్యూస్ పేపర్, ఈ రోజు కూడా అప్డేట్స్ అయితే వచ్చాయి. అయితే నిన్న దానికి సంబంధించి కొంతమంది సో సంబంధిత శాఖను కూడా కలిసి వాళ్ళ యొక్క వినతి పత్రాన్ని అందించినట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 989 మందిని JPSలుగా మార్చండి అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ PR అధికారులకు OPSల వినతి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో తమను వెంటనే జూనియర్ పంచాయతీ సెక్రటరీగా మార్చాలని అవుట్సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలు డిమాండ్ చేశారు. సో ఇటీవల రాష్ట్రంలో 989 OPS పోస్టులకు ఖాళీగా పేర్కొంటూ PR డైరెక్టర్ హనుమంతరావు సర్క్యులర్ జారీ చేశారని గుర్తు చేశారు. సో శుక్రవారం వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 200 మంది ఓపీఎస్లు హిమాయత్ నగర్ చేరుకొని పంచాయతీరాజ్ కమిషనరేట్ ఎదుట నిరసన చేశారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ మనకు పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు దాదాపుగా ఒక 3 న్యూస్ పేపర్లో వీటికి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది.
సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇక్కడ పోలీస్ పరీక్షలో 7 మార్కులు కలపడంపై హర్షం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. హైకోర్టు తీర్పును అభినందించినటువంటి ఆర్ కృష్ణయ్య అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా ఈరోజు మనకు 2 న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే రావడం జరిగింది. నిరుద్యోగుల పోరాటం న్యాయమైందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. హైకోర్టు తీర్పుపై బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య హర్షం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టు ఇటీవల జరిగినటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్షల్లో అభ్యర్థులకు 7 మార్కులు కలపాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకు పోరాట ఫలితమేనని స్పష్టం చేశారు. మల్టిపుల్లో 7 తప్పుడు ప్రశ్నలకు 7 మార్కులు కలపాలని హైకోర్టు జస్టిస్ ఈవి వేణుగోపాలరావు తీర్పు ఇచ్చారని చెప్పేసి పేర్కొన్నారు. సో దీంతో పలు కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగార్థులు విద్యానగర్లోని బీసీ భవన్ ముందు సంబరాలు చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ 6 లక్షల మంది రాసినటువంటి ఈ పరీక్షలో 1,84,000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. దాదాపుగా 4 లక్షల మంది అనర్హత సాధించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ మల్టిపుల్ తప్పుడు ప్రశ్నలపై సీనియర్ అడ్వకేట్ గన్నవరం విద్యాసాగర్ కావచ్చు, అర్జున్ రమేష్లను సంప్రదించి హైకోర్టులో పిటిషన్ వేయగా శుక్రవారం ఈ తీర్పు వచ్చిందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ దాదాపుగా ఈ 7 మార్కులు కలపడం వల్ల 70,000 నుంచి 1,00,000 వరకు తదుపరి దేహదారుణ పరీక్షకు అర్హత సాధించారని చెప్పేసి కూడా ఇక్కడ తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ కొనసాగుతున్నటువంటి పోలీస్ ఈవెంట్స్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈవెంట్స్ నిర్వహిస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు అని చెప్పేసి ఇచ్చారు. మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా చూసినట్లయితే నిన్న హన్మకొండ జిల్లాకు సంబంధించి 802 మంది పిలువగా దానిలో 665 మంది అయితే హాజరయ్యారు. సో 305 మంది మాత్రమే క్వాలిఫై అయినట్లయితే ఇవ్వడం జరిగింది. దాదాపుగా 50% మాత్రమే క్వాలిఫై అవుతున్నారు. చాలా మందికి లాంగ్ జంప్ అనేది చాలా ఇబ్బందిగా మారుతున్నట్లయితే చెప్తున్నారు. సో అదేవిధంగా ఇంకొక జిల్లాకు సంబంధించి ఇక్కడ చూడవచ్చు ఫిజికల్ టెస్ట్లో 304 మంది అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇది మనకు కరీంనగర్ జిల్లాకు సంబంధించి అక్కడ కూడా 801 మందిని పిలిచినట్లయితే సో అక్కడ 304 మంది క్వాలిఫై అయినట్లయితే మనం ఇక్కడైతే చూడవచ్చు. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ నిన్న వెళ్ళిన వాళ్ళు ఎవరైనా క్వాలిఫై అయినట్లయితే కింద కామెంట్ చేయండి. అండ్ డిస్క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా ఏ విధంగా డిస్క్వాలిఫై అవుతున్నారు అనేటువంటి కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా మరొక జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ పోస్టులకు నోటిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో తెలంగాణలో సమగ్ర శిక్ష అభియాన్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. స్టేట్ జిల్లా ఆఫీసర్లో ఉన్నటువంటి కోఆర్డినేటర్లు కావచ్చు, అసిస్టెంట్ కోఆర్డినేటర్ల పోస్టులను భర్తీ చేసినట్లయితే ఇక్కడ ఏం జరిగింది. సో స్టేట్ ఆఫీస్లో 5 పోస్టులు ఉన్నాయి. జిల్లా స్థాయిలో ఆయా కేటగిరీలో పాటు అసిస్టెంట్ స్టాటిస్టికల్ పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. సో వీటికి స్టేట్ పోస్టులకు గెజిటెడ్ హెడ్ మాస్టర్లు, జిల్లా పోస్టులకు హెడ్ మాస్టర్లు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్ అర్హులుగా అయితే పేర్కొన్నారు. 10 నుంచి 17 వరకు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి అయితే వీటికి సంబంధించి అయితే చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే ఇంటర్తో సెంట్రల్ జాబ్ అంటూ ఈరోజు మనకు వెలుగు సక్సెస్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మనకు సిహెచ్ఎస్ఎల్ నుంచి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నుంచి 4,500 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్. సో ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి జాబ్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు కనుక వీటికి కూడా అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వెలుగు సక్సెస్లో ఇచ్చారు. ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. సో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్క లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు కరెంట్ అఫేర్స్ కమ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సో టాప్ 500 కంపెనీల జాబితాలో భారత్ నుంచి 20 అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు హురున్ గ్లోబల్ 500 జాబితా అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనిలో మనకు సో కొత్తగా 8 కంపెనీలకు మన భారత్ నుంచి అయితే చోటు దక్కడం జరిగింది. టోటల్గా 20 అయితే ఎంపిక కావడం జరిగింది. దీనిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేటువంటిది మొదటి స్థానంలో ఉంది. అదానీ గ్రూప్ నుంచి దాదాపుగా 4 కంపెనీలకు స్థానం దక్కినట్టుగా అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైనటువంటి తొలి 500 కంపెనీల జాబితాలో భారత్ నుంచి అయితే 20 కంపెనీలు అయితే చోటు దక్కించుకున్నాయి. సో ఇట్లా మనం చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థగా మనకు సౌదీ అరామ్కో అనేటువంటి సంస్థ అయితే నిలవడం జరిగింది. సో మొత్తం 20 కంపెనీలతో భారత్ ఈ జాబితాలో 9వ ర్యాంకు నుంచి 5వ ర్యాంకుకి అయితే చేరింది. అంతకుముందు 9వ ర్యాంక్ ఉండేది, ఇప్పుడు 5వ ర్యాంక్. అంటే ఇండియా వైజ్గా చూసుకుంటే 5th ర్యాంక్ అయితే ఉంది. దీనిలో మనకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ గుర్తుంచుకోండి ఇటువంటి నివేదికలకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే జాబిల్లి యాత్రకు భారత నటుడు అంటే ఇక్కడ చూడవచ్చు దేవ్ జోష్ని ఎంపిక చేసుకున్న జపాన్ జెలియనీర్ మయజేవా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో వచ్చే ఏడాది స్పేస్ ఎక్స్ రాకెట్ యాత్ర అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చంద్రుడిని చుట్టి రావడానికి జరిగేటువంటి స్పేస్ ఎక్స్ అంతరిక్ష యాత్రలో తనతో పాటు భారత నటుడు దేవ్ జోషిని తీసుకువెళ్తున్నట్టు సో జపాన్ కుబేరుడు మనకు యూసాకు మయోజేవా వెల్లడించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. స్పేస్ ఎక్స్ కండక్ట్ చేసేటువంటి ఇది ప్రయోగం ఇది. సో దీనిలో మన భారత నటుడైనటువంటి సో దేవ్ జోష్కు స్థానం దక్కినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది.
సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. సో ఇక్కడ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2022గా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఎంపిక చేస్తున్నట్లు సో మనకు టైమ్ మ్యాగజైన్ అయితే తన యొక్క ముఖ చిత్రాన్ని సో టైమ్ మ్యాగజైన్ పైన ప్రచురించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి మనకు. సో ఇక్కడ మనకు ఉక్రెయిన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఇతను. సో రీసెంట్గా ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో దాన్ని చాలా ధీటుగా సమాధానం చెప్తూ ఎదుర్కొంటున్నటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య హక్కులు కావచ్చు వాటిని కాపాడుతున్నటువంటి తరుణంలో ఇతన్ని మనకు టైమ్ మ్యాగజైన్ అయితే ఆ టైమ్ మ్యాగజైన్ పైన ఇతని యొక్క ముఖ చిత్రాన్ని అయితే ప్రదర్శించడం జరిగింది. సో ఇక్కడ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2022గా కూడా అతన్ని గుర్తించినట్లు ఒక అప్డేట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే బాసరలో జైన శాసన దేవత శిల్పం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మనకు బాసరలో ఉన్నటువంటి జైన శాసన దేవత యక్షిణి శిల్పం లభించినట్లు ఇక్కడ మనకు చరిత్ర పరిశోధకుడు బలగం రామ్మోహన్ రావు తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చేయడం జరిగింది. మనకు తెలంగాణలో ఉన్నటువంటి బాసరలో సో ఈ జైన శాసన దేవతల శిల్పం అనేది నిన్న బయలుపడినట్టు ఇక్కడ ఒక అప్డేట్ తీయడం జరిగింది. సో ఇటువంటి ఎట్లా అడుగుతుంటే రీసెంట్గా మనకు ఈ జైన శాసన దేవత శిల్పం ఎక్కడ బయలుపడిందని చెప్పేసి అడుగుతారు కనుక బాసర అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటువంటికి సంబంధించి మనకు అంతకుముందు కూడా ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగినట్లయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఉమ్మడి పౌరస్మృతిపై ప్రైవేట్ సభ్యుడు బిల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రాజ్యసభలో ప్రవేశపెట్టినటువంటి భాజపా ఎంపీ విపక్షాల నిరసన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు గుజరాత్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొస్తామని చెప్పేసి. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు నిన్న రాజ్యసభలో ప్రైవేట్ బిల్ అయితే ప్రవేశపెట్టినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విపక్షాలు అయితే చాలా నిరసన వ్యక్తం చేస్తున్నట్లయితే ఇచ్చాయి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో ఇది ఒక ప్రైవేట్ బిల్లు. సో అండ్ ప్రైవేట్ బిల్ అనేది ఎవరు పెడతారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, చాలా ఇంపార్టెంట్. ప్రైవేట్ బిల్కి సంబంధించి మనం డైరెక్ట్గా పెట్టాడవచ్చు పాలిటీ పర్పస్లో. సో ప్రైవేట్ బిల్లు ఎవరు పెడతారు మనకు లోక్సభలో కావచ్చు రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు దేని ప్రైవేట్ బిల్ అంటాం అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ 12 నుంచి టైమ్ గ్లోబల్ సదస్సు. సో టైమ్ గ్లోబల్ సదస్సు అనేది మనకు 12వ తారీఖు నుంచి మన హైదరాబాద్లో అయితే జరగనుంది కనుక దీని అయితే గుర్తుంచుకోండి. సో అతిపెద్ద ఎంటర్ప్రీమియర్ సదస్సు టైమ్ గ్లోబల్ సమ్మిట్ను ఈ నెల 12 నుంచి 14 వరకు హైదరాబాద్లో మనకు నిర్వహిస్తున్నట్లు ఇక్కడ చేయడం జరిగింది. 150 దేశాల్లో ది ఇండస్ట్రీస్ ఎంటర్ప్రీమియర్ చాప్టర్లకు చెందినటువంటి 550 మందిగా పైగా ప్రతినిధులు దీనిలో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.